హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ మరియు మే నెలల్లో చెల్లింపులు జరిగే డీఏ, డీఆర్ అరేస్ లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రాత్రింబవళ్ళు విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాల సేవను అందించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లు అందరికీ కూడా ఎంతో కాలంగా, అంటే దాదాపుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ అరియర్స్‌కు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన మరియు తాజా సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం కేవలం ఒక అప్డేట్ మాత్రమే కాదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేలాది కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే అంశము. ముఖ్యంగా గత జనవరి నెలలోనే సీపీఎస్ ఉద్యోగులకు అందవలసినటువంటి డీఏ అరియర్స్ బకాయిలను ఈ వచ్చే మే నెలలో పూర్తి స్థాయిలో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులను ముమ్మరం చేస్తోంది. దీని అర్థం ఏమిటంటే అధికారులు ప్రస్తుతం నిధుల విడుదల మరియు సాంకేతిక ప్రక్రియను తుది దశకు చేర్చారు. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే బిల్లులు అప్‌లోడింగ్ చేయడానికి అవసరమైన టెయిల్ లేదా ఆప్షన్‌ను సిస్టమ్‌లో ఎనేబుల్ చేయడం. గతంలో ఈ టెయిల్ ఓపెన్ చేయడంలో కొన్ని తీవ్రమైన సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనివల్ల ట్రెజరీ అధికారులు బిల్లులను ప్రాసెస్ చేయలేకపోయారు. సో, ఫలితంగా అనేక మంది ఉద్యోగులు బిల్లులు మధ్యలోనే వీరికైతే నిలిచిపోయాయి మరియు వారికి రావాల్సిన సొమ్ము అందలేదు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంకేతిక లోపాలను ఐటీ నిపుణులు పూర్తిగా సరిదిద్దారు. ఎవరైతే ఇప్పటివరకు తమ బిల్లులను నమోదు చేసుకోలేకపోయారో లేదా సాంకేతిక కారణాల వల్ల రిజెక్ట్ అయ్యాయో వారందరికీ మే నెలలో మరోసారి బిల్లు నమోదు చేసుకునేటటువంటి సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ప్రక్రియ గనుక సజావుగా పూర్తయితే గత కొన్నేళ్లుగా సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కనీసం కొంత మేరకైనా కూడా తొలగిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అసలు ఎన్ని డీఏలు బకాయిలు అందాయి? ఇంకా ప్రభుత్వం ఖజానా నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఎన్ని ఉన్నాయనే అంశంపై మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ బకాయిల సమస్య నిన్న మొన్నటిది కాదు. గత పాత పీఆర్సీ కాలం నుండే ఒక గొలుసు కట్ట సమస్యలాగా అయితే పెండింగ్‌లో ఉండిపోయింది. ముఖ్యంగా జనవరి 29, 2019 విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 14 ప్రకారంగా సుమారు 30 నెలల డీఆర్ అరియర్స్ 3 సమాన విడతల్లో చెల్లించాల్సి ఉంది. దీనికి తోడు జూలై 31, 2021న వచ్చినటువంటి జీవోఎంఎస్ నంబర్ 51 ప్రకారం మరొక 30 నెలల డీఏ అరియర్స్ చెల్లించాల్సి ఉంది. అంటే ఈ 2 జీవోలను కలిపితే మొత్తం మీద 60 నెలల పాటు ఉద్యోగులు తమ సొంత కష్టార్జితం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. అత్యంత విచారకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ 60 నెలల బకాయిల డబ్బు ఇంకా ఉద్యోగుల చేతికి అందకముందే వారు ఈ యొక్క అరియర్స్ మొత్తాన్ని తమ ఆదాయంగా కాగితాలపై చూపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సి వచ్చింది. అంటే చేతికి రాని సొమ్ముపై పన్ను కట్టడం అనేది ఉద్యోగులపై మరియు పెన్షనర్లపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ఈ అన్యాయంపై గతంలో అనేక ఉద్యోగ సంఘాలు న్యాయ పోరాటాలు కూడా చేశాయి. ఈ క్రమంలోనే ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ బకాయిల అన్నిటిని కూడా అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి స్పష్టమైన మరియు కఠినమైన ఆదేశాలను అయితే జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం ఈ కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేస్తూ చెల్లింపులు జరపకుండానే తమ పదవీ కాలాన్ని ముగించుకుంది. కానీ రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్తబ్దత కొంత చలనం కనిపిస్తోంది. ఈ స్తబ్దతలో మరి ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జూలై 2018కి సంబంధించి 30 నెలల డీఏ అరియర్స్‌ను ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ప్రభుత్వం విజయవంతంగా వారి ఖాతాల్లో జమ చేసింది. పెన్షనర్ల విషయానికి వస్తే దాదాపు 90% మందికి ఈ చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. కేవలం మిగిలిన 10% మందికి మాత్రమే కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా డేటా తప్పుల వల్ల ఆలస్యమైంది. సో, వారికి కూడా త్వరలోనే చెల్లింపులు జరుగుతాయి. అదేవిధంగా జనవరి 2019కి సంబంధించిన డీఏ బకాయిలు కూడా ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు ఈ 30 నెలల అరియర్స్ కూడా జమ అయ్యాయి. మరి అంటే రాష్ట్రంలో కొంతమంది అదృష్టవంతులైన
ఉద్యోగులకు పాత 30 నెలల మరియు కొత్త 30 నెలలు కలిపి మొత్తం ఈ యొక్క 60 నెలలకు సంబంధించినటువంటి డీఏ అరియర్స్ ఒక్కసారిగా అయితే అందడం జరిగింది. పెన్షనర్లకు కూడా ఈ 30 నెలల బకాయిలు అందాల్సి ఉంది. ఎవరికైతే ఇంకా అందలేదో వారికి ఈ మే నెలలోనే చెల్లింపులైతే పూర్తి చేస్తామని జెప్పేసి ఆర్థిక శాఖ అధికారులు, సంఘం నాయకులు హామీ ఇచ్చారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డీఏ అరియర్స్ చెల్లింపు ప్రక్రియ కూడా మే నెలలోనే ఉంటుందని అధికారులు అధికారికంగా ధృవీకరించారు. పాత పీఆర్సీ బకాయిల సంగతి ఇలా ఉంటే జూలై 2019 డీఏ అరియర్స్ గురించి ప్రభుత్వం గతంలోనే ఒక ప్రకటన చేసింది. ఆ బకాయిలను నేరుగా పీఆర్సీ అరియర్స్‌తో కలిపి భవిష్యత్తులో చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే మధ్యలో వచ్చిన కోవిడ్-19 మహమ్మారి ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 కాలానికి సంబంధించిన 3 డీఏలను అప్పటి ప్రభుత్వం ఆర్థిక లోటు సాకుగా చూపిస్తూ పూర్తిగా మాఫీ చేసింది. దీని అర్థం ఏమిటంటే ఈ యొక్క 18 నెలల కాలానికి సంబంధించి కరువు భత్యం ఉద్యోగులకు ఇక ఎప్పటికీ లభించదు. ఇది వారి సర్వీస్ కాలంలో ఒక తీరని ఆర్థిక నష్టంగా మరియు చేదు జ్ఞాపకంగా అయితే మిగిలిపోనుంది. ఇక జూలై 2021 డీఏ అరియర్స్‌ను కూడా కొత్త పీఆర్సీ బకాయిలతో కలిపి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 11వ పీఆర్సీ దీనినే కొందరు వివ ఆహ్, విమర్శనాత్మకంగా రివర్స్ పీఆర్సీ అని పిలుచుతున్నారు. మరి ఇది అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పీఆర్సీ నిబంధనల ప్రకారంగా జనవరి 2022 నుండి రావాల్సిన డీఏ అరియర్స్ సుమారు 18 నెలల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ 18 నెలల కాలానికి మనం 3 విభాగాలుగా చూడవచ్చు. మొదటిది జనవరి 2022 జూన్ వరకు 6 నెలలు. మళ్ళా రెండవది జూలై నుండి డిసెంబర్ 2022 వరకు 6 నెలలు. మూడోది జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు మరొక 6 నెలలు. మొత్తం కలిపి 18 నెలల అరియర్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇప్పటివరకు కనీసం ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో ఉద్యోగులలో తీవ్ర అసహనం మరియు ఆందోళన అయితే నెలకొంది. మరోవైపు జూలై 2022కి సంబంధించి 16 నెలల డీఏ అరియర్స్‌ను 3 సమాన విడతల్లో చెల్లిస్తామని గత ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ దానికి సంబంధించిన బిల్లులు పెట్టుకోవడానికి పోర్టల్‌లో ఇంతవరకు అవకాశం అనేది కల్పించలేదు. అలాగే 2023 సంవత్సరానికి సంబంధించి జనవరి మరియు జూలై డీఏలను ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు హడావిడిగా ప్రకటించారు. వాటిని కూడా 3 విడతల్లో ఇస్తామని అన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఏమీ జరగలేదు. తాజాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా జనవరి 2024 డీఏను విడుదల చేసింది. ఈ డీఏ బకాయిలను కూడా 3 విడతల్లో చెల్లిస్తామని, అందులో 10% మొత్తాన్ని ఈ ఏప్రిల్ నెలలోనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లలో చెల్లిస్తామని ఒక సుదీర్ఘమైన కాలపట్టికను ఇచ్చారు. ఈ విధంగా ఉద్యోగుల డీఏ అరియర్స్ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతోంది. ఏదేమైనా వచ్చే మే నెల మాత్రం 2018 నాటి పాత బకాయిల క్లియరెన్స్ కోసం అత్యంత కీలకమైనదిగా అయితే మారుతుంది. కాబట్టి ఉద్యోగులు తమ వివరాలను సరిచూసుకొని సిద్ధంగా అయితే ఉండాలి అని మనవి.